హైదరాబాద్ వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్పై వెళ్తున్న మరో ఇద్దరు యువకులను ఢీకొట్టాడు కార్ డ్రైవర్. బైకును 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లి పల్టీ కొట్టింది కారు. దీంతో బైక్పై ఉన్న ఇద్దరు చనిపోయారు. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన యువకులను మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఈసీఈ 2వ సంవత్సరం చదువుతున్న శివ, సందీప్ జోహెల్గా గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో తమ స్నేహితులు చనిపోయారన్న విషయం తెలియగానే మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు హస్తినాపురం చేరుకుని ఆందోళన చేశారు. ప్రమాదం చేసిన వ్యక్తిని అప్పగించాలని రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. రోడ్డు ప్రమాదం, విద్యార్థుల ఆందోళనతో హస్తినాపురం రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్పై వెళ్తున్న మరో ఇద్దరు యువకులని ఢీకొట్టారు కార్ డ్రైవర్. బైకును 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లి పల్టీ కొట్టింది కారు. దీంతో బైక్పై ఉన్న ఇద్దరు చనిపోయారు. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన యువకులను మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఈసీఈ 2వ సంవత్సరం చదువుతున్న శివ, సందీప్ జోహెల్గా గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో తమ స్నేహితులు చనిపోయారన్న విషయం తెలియగానే మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు హస్తినాపురం చేరుకుని ఆందోళన చేశారు. ప్రమాదం చేసిన వ్యక్తిని అప్పగించాలని రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. రోడ్డు ప్రమాదం, విద్యార్థుల ఆందోళనలతో హస్తినాపురం రోడ్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. Hey!